ప్రస్తుతం భారతదేశ వ్యాప్తంగా మనం చూసుకుంటే బాస్మతి ఏతర బియ్యం ఏదైతే ఉన్నాయో జీలకర్ర మసూరా గాని ఇతర వివిధ రకాల బియ్యం ఏదైతే ఉందో వాటి ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. రోజు రోజుకి బియ్యం పెరుగుతూ ఉన్న నేపథ్యంలో బియ్యం ధరలను పరిష్కరించడానికి భారత ప్రభుత్వం భారత్ బ్రాండ్ పేరుతో కేవలం 25 రూపాయలకే కేజీ బియ్యాన్ని అందించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉంది. అలాగే ప్రభుత్వం అందించే బియ్యం ఏదైతే ఉందో భారత్ బ్రాండ్ పేరుతో అందిస్తూ ఉన్న బియ్యము మార్కెట్ లో 50 రూపాయల నుంచి 55 రూపాయలుగా ఉందని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు. దీనికి సంబంధించిన విషయాలను సంబంధిత ఉన్నతాధికారి ధృవీకరించినట్టు సమాచారం. భారత్ రైస్ అనేది నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ కేంద్రీయ బండారు అవుట్లెట్ల ద్వారా విక్రయానికి రానున్నట్లు తెలుస్తూ ఉంది. ఇప్పటికే భారత్ బ్రాండ్ ద్వారా ఆట, గోధుమ పిండి అలాగే కందిపప్పును విక్రయిస్తూ ఉన్నారు. ప్రస్తుతం భారతదేశ వ్యాప్తంగా బాస్మతి ఏతర బియ్యం ధరలు ఏవైతే ఉన్నాయో పెరుగుతూ ఉన్న నేపథ్యంలో భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ఈ యొక్క నిత్యావసర ధరలు పెరుగుతూ ఉండడం వల్ల ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అటువంటి వారు పేదలు ఎటువంటి ఇబ్బంది పడకుండా భారత్ బ్రాండ్ పేరుతో సన్న బియ్యాన్ని ప్రజలకు అందించనున్నారు.